అనేక సార్లు జీవితంలో మనము తిరిగి చూస్తేనే కానీ మన జీవితంలో ఏమి జరిగిందో గ్రహించుకోలేము. ఎందుకంటే ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు మనకి చాలాసార్లు ఏం జరుగుతుందబ్బా, ఏం చేయాలబ్బా, ఎక్కడున్నాను ప్రభువా, దేవా నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకు ఏంటి అని చాలామంది అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. కొన్నిసార్లు అర్థం కాదండి, దేవుడు నా తోడు ఉంటే నాకు ఇందుకు ఈ నష్టము, దేవుడు నా తోడు ఉంటే నాకు ఇందుకు ఈ కష్టము, దేవుడు నా తోడు ఉంటే నా జీవితంలో ఎందుకు ఈ కీడు జరగాలి, నా బిడ్డ ఎందుకు మరణించాలి, నా తల్లిదండ్రులు ఎందుకు మరణించాలి, నాకు ఈ ఉద్యోగం ఎందుకు పోవాలి, నాకు ఈ నష్టం ఎందుకు జరగాలి. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, ఏ కీడు సంభవించినా కూడా దేవుడు నీ తోడు ఉంటే అది నీ జీవితంలో మేలే. నమ్మేవారు హల్లెలూయా. దేవుడు నాకు తెలియజేస్తుంది, ఆయన మేలు చేస్తానికి ఆనందించే దేవుడు అంట. హీ డిలైట్స్ ఇన్ డూయింగ్ గుడ్. మేలు చేయటం యందు ఆనందించే దేవుడు అంట. ఆయన కీడును చేసే దేవుడు కాదు, కీడు చేసేది ఎప్పుడు అపోవాదే. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడితో మనం కలవాలంటే రక్షణ నెంబర్ 1 చాలా ముఖ్యం. రక్షించబడిన వారు కేవలం రక్షణ పొంది బ్రతుకుతే చాలదు, కానీ బాప్తీసం, నీల బాప్తీసం. ఎందుకంటే బాప్తీసం అనేటప్పుడు అనేక రకమైన బాప్తీసాలు ఉన్నాయి. ఐ విల్ షో యూ, ఐ విల్ టెల్ యూ. ఎందుకంటే చాలాసార్లు బాప్టిజం అన్న మాట చాలామందికి గ్రహింపు కలగదు. బాప్టిజం అంటే కేవలము ఆ రక్షణ పొందిన తర్వాత నీటిలో అలా ములుగుతాం మాత్రమే బాప్టిజం అనుకుంటారు. కానీ మొదట బాప్టిజము అన్న మాటకు అర్థం చూస్తే గ్రీక్ వర్డ్ లేకపోతే లాటిన్ వర్డ్ చూసినప్పుడు బాప్టిజో అనే లాటిన్ వర్డ్ చూస్తాం. బాప్టిజో, వాట్ ఈస్ బాప్టిజో అంటే ఒక దాంట్లో ముంచివేయబడతాము. టు సబ్మర్జ్, టు ఎమర్జ్, ఒక దాంట్లో ముంచేస్తాము బాప్టిజము. దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది, దేవుని నియమాలు, దేవుని పద్ధతులు, ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని చిత్తము, ఉద్దేశంలో మారవంట. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు ఒకటి సాదృశ్యంగా చూపిస్తున్నాడు పాత నిబంధనలో, నూతన నిబంధనలో క్రియల రూపంగా చూపిస్తున్నాడు. అంటే ఎవిడెన్స్. పాత నిబంధనలోనే బాప్తీసం తీసుకోబడతామో చూస్తామండి. పాత నిబంధనలో ఎప్పుడు బాప్తీసం తీసుకున్నారు? ఎక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:1 నుండి ఒకసారి 4 వరకు చదువుదామా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేమనగా మన పితరులందు మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములోనూ నడిచిపోయిరి. మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యు షుడ్ నాట్ బి ఇగ్నోరెంట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. వాట్ ఈస్ దట్ ఫ్యాక్ట్? అదేదనగా మన పితరులు అందరూ మేఘము కింద ఉండిరి. మేఘము కింద గెట్ ద డీటెయిల్స్. మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములోనూ నడిచిపోయిరి. ఏ సముద్రము? ఎర్ర సముద్రములో నడిచిపోయిరి. నెక్స్ట్, అందరూ మోషేను బట్టి మేఘములోను. మోషే అనేటప్పుడు మనం చూస్తే మోషే యేసు ప్రభుకి ఒక షాడో లాగా కనబడుతున్నాడు అండి. ఎలాగైతే యేసు ప్రభు తన ప్రజల్ని రక్షిస్తాడో, విడిపిస్తాడో, మెస్సయ్య అయి ఉన్నాడో, అదే రీతిగా పాత నిబంధనలో చూసి మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తి బానిసలో నుండి విడిపించే వ్యక్తిగా కనబడుతున్నాడు, లైక్ ఎ షాడో. సో మోషేని బట్టి ఎందులో అంట? మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఏం పొందారంట? బాప్తిసం పొందారంట. మేఘములో, సముద్రములో బాప్తిసం పొందారు. వారికి అప్పుడు అడిగి ఉంటే, మీరు బాప్తిసం తీసుకుంటున్నారు ఎర్ర సముద్రం అంటే ఎవరికైనా అర్థమై ఉండేదా? ఇశ్రాయేలుని ఎందుకు దేవుడు ఎర్ర సముద్రంలోకి తీసుకొచ్చాడు? ఎర్ర సముద్రం దగ్గర రావాల్సిన అవసరం ఉందా అంటే ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ మర్మము? వారు ఎర్ర సముద్రంలో బానిసలుగా నుండి బిడ్డలుగా బాప్తిసం తీసుకున్నారంట. దేవుని వాక్యంలో తెలియజేయబడి చూస్తే బాప్టిజం అనేది ఎక్కడో ఎర్ర సముద్రంలో మాత్రం కాదు ప్రారంభమైంది. నేను వాక్యం చదువుతూ చాలాసార్లు సిగ్నిఫికెన్స్ చూసేటప్పుడు ఆది కాండంలోనే 1వ అధ్యాయంలోనే ప్రారంభమైంది. అసలు దేవుడు ఈ భూమిని చేయాలనేటప్పుడే యు సీ బాప్టిజో. ఎందుకంటే ఆది కాండం 1-2 చూస్తే ఒకసారి చదువుతారండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. ఆల్ దట్ యు సీ ఇస్ రెడ్ సీ. ఇంకో మాటలు చెప్పాలంటే కేవలం సముద్రమే కనబడుతుంది అక్కడ, కేవలం జలములే కనబడుతుంది, కేవలం నీరే కనబడుతుంది. కానీ 9వ వచనం చదవండి. అక్కడే దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలమును ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారము ఆయను. ఎప్పుడైతే ఆరిన
నేల కనబడును గాక. ఆరిన నేల కనబడును గాక. యు సీ దేర్ ఇస్ అ బ్రేక్ త్రూ. మనం చూస్తాం ఎర్ర సముద్రం కూడా ఎలాగా, రెండు పాయలైన వెంటనే ఆరిన నేల. యు సీ దేవుడు అక్కడ అన్నాడంట, ఎప్పుడైతే ఆయన మాట వచ్చిందో దేర్ ఇస్ సపరేషన్. ఇక్కడ ఎర్ర సముద్రం కూడా యు సీ ద సేమ్ సిగ్నిఫికెన్స్, సపరేషన్. ఎనీథింగ్ దట్ హ్యాస్ టు కమ్ టు లైఫ్ హ్యాస్ టు బ్రేక్ త్రూ వాటర్. అంటే జీవంలోకి రావాల్సింది ఏదైనా సరే నీటిలో నుండి పగిలి బయటికి రావాలండి. మంచి ఉదాహరణ చెప్పమంటారా? బేబీ నీటిలోనే ఉంటుంది, ఉమ్ము నీరు అంటాం కదా. ప్రెగ్నెంట్ తల్లులు, సిస్టర్స్ బాగా చెప్తున్నారు, ఎందుకంటే లేడీస్ సంబంధించిన నో ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు నో. ఎందుకంటే ఈ భూమి రావాలంటే నీటిలో వచ్చింది ఈ సృష్టి. ఇంకో మాటలు చెప్పాలంటే అదే మనం చూస్తున్నాము, ఒక జీవించే వ్యక్తి దేవుని ఆత్మ ద్వారంగా రూపించబడి జన్మించటానికి సిద్ధపడే వ్యక్తి నూతన ప్రారంభం కావాలంటే నీటిలో నుండి బయటికి రావాలి. నీరు బాప్తిజం కూడా అంత ముఖ్యం, వాటర్ బాప్టిజం అంత ముఖ్యం. ఎప్పుడైతే నీవు నీటిలో నుండి బయటకు వస్తున్నావు నూతన ప్రారంభం. కాబట్టి బాప్తిజం తీసుకున్న కూడా జ్ఞాపకం చేసుకోండి, మీరు నీటిలో నుండి బయటకు వచ్చారంటే నూతన ప్రారంభము. అంతవరకు భూమి ఉంది, అగాధ జలములు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన వాక్ ఉందో ఆ వాక్ నుండి దెర్ ఇస్ బర్త్, దెర్ ఇస్ లైఫ్, దెర్ ఇస్ ఎర్త్, దెర్ ఇస్ ల్యాండ్. ఇంకో మాటలు చెప్పాలంటే ఈరోజు మనం కూడా మన జీవితంలో ఒక నూతన ప్రారంభం జరగాలంటే ఇట్ టేక్స్ ఎ న్యూ బర్త్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు నీటిలో నుండి బయటికి రావాలి. దేవుడు వాకి తెలియజేస్తుంది, ప్రతి ఒక్కటి నీటిలో నుండి రావాల్సిందే. నీటి నుండి వస్తాముతో నూతన ప్రారంభం. బాప్తిజం కూడా సాదృశ్యము, నూతన ప్రారంభం. దేవుని వాక్యలో తెలియజేస్తే బాప్తిజం అనేటప్పుడు ప్రతిసారి చెప్పాలంటే డెత్, బెరియల్, రిజరెక్షన్. తెలుగులో చెప్పాలంటే మరణిస్తాము, పాతి పెట్టబడతాము, తిరిగి లెగుస్తాము. ఎవరు మరణించకుండా తిరిగి లెగలేరు. బ్రతుకున్న వ్యక్తి తిరిగి లెగలేడు. అరే తిరిగి లేదంటే నేను బ్రతుకున్నాను, తిరిగి లెగాల్సిన అవసరమే ఉంది. ఈరోజు చాలామంది మరణించకుండా దేవా నన్ను తిరిగి లేపు అంటున్నారు. ఏం లేపుతావు? ఏం లేపుతాము? చూసి దేవుడు నూతన సృష్టికి నిన్ను మార్చాలంటే పాత వ్యక్తి మరణించాలి. పాత వ్యక్తి మరణించాలి, పాత అలవాట్లు పాతి పెట్టబడాలి, పాత జీవితం పాతి పెట్టబడాలి, పాత బ్రతుకు పాతి పెట్టబడాలి. అందుకని బాప్తిజం క్లాస్లో వాళ్ళు చెప్పిన మొదటిది ఏంటంటే డెత్, బెరియల్, రిజరెక్షన్. బాప్తిజం తొట్టులోకి నువ్వు దిగేటప్పుడు పాత వ్యక్తి డెడ్. ఎప్పుడైతే పాతి పెడుతున్నామో అయిపోయాడు, పాత వ్యక్తి అయిపోయాడు, పాతి పెట్టబడింది, అంతా నీళ్ళలోనే కొట్టుకుపోయబడింది. పాత వ్యక్తి చచ్చాడు. పైకి లేచే వ్యక్తి నూతన వ్యక్తి, న్యూ పర్సన్, న్యూ లైఫ్. దేవుని వాక్యం తగినట్టుగా చూస్తానండి, అనేక సార్లు we expect everything to see. Coming back to the starting link, faith is not seeing the physical, faith is seeing the unseen. అదృశ్యములో దృశ్యములు. మామూలుగా అందరితో చూసారు కాదు. ఈరోజు చెప్పాలంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ అన్సీన్. జీవితపు దృష్టి, జీవితపు గమ్యము, జీవితపు ఉద్దేశములు, దేవుని తలంపులు కనబడేది కాదు, వెంటనే కనబడదు. అందులోంచి వెళ్ళాలి. అందులోండి వెళ్తేనే కానీ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్, నాట్ ఎ సైట్ సీయింగ్. ఈరోజు చాలామంది దేవుడు వారి పట్ల కలిగి ఉన్నది, దేవా నాకు ఒకసారి సైట్ సీయింగ్ చూపించేయి, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, నేను నా దారిలోకి వెళ్ళిపోతాను, అవసరమైతే నీ దగ్గరకు వస్తా. కాదు, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యు నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. జీవితకాలం అనుభవించవలసింది. అనేక సార్లు మనం ఏమి జరిగిందో, ఏమైందో, ఏంటో అన్న రీతిగా ఉంటామండి. కొన్నిసార్లు విశ్వాసులు కూడా ప్రార్థన చేస్తూ దేవా నన్ను రక్షించవా, నన్ను రక్షించవా, నన్ను రక్షించవా అని ప్రార్థన చేసే కొలిది వాళ్ళు అంటారు, ప్రార్థన చేసే కొలిది కష్టం ఎక్కువ అవుతుందండి, బాధ ఎక్కువ అవుతుందండి, భయం ఎక్కువ అవుతుందండి, నన్ను వెంటాడుతున్నారండి, నన్ను తరుముతున్నారండి, నాకు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అనిపిస్తుందండి. నో, నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. ఇశ్రాయేలీయులు అంట 400 సంవత్సరాలు కేకలేశారంట, ఏడ్చారంట. అబ్రహాము సంతానము ఐగుప్తులో 400 సంవత్సరాలు ఏడ్చారంట. ఏమని? దేవా కరుణించు, దేవా విడిపించు, దేవా రక్షించు. 400 సంవత్సరాలు దేవుడు వారి ప్రార్థన వెళ్ళి. మీరు అనొచ్చు, దేవుడు ఏంటి అంత కఠినస్తుడా?
1 రోజు కాదు, 40 రోజులు కాదు, 400 రోజులు కాదు, 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు వారు ప్రార్థన వెనకపోతాం ఏంటి? చూసి అనేక సార్లు వీ వాంట్ టు నో ఎవ్రీథింగ్ అండ్ ఆల్. నాకు అన్నీ తెలవాలి, నాకు అన్ని ఎక్స్ప్లెనేషన్ కావాలి, నాకు అన్నీ చెప్తే అప్పుడు నేను నమ్ముతాను. ఎక్కడ నీ జీవితం ఇంతవరకు జరిగిందంతా కూర్చొని చెప్పు చూద్దాం. గంట సేపట్లో నీ జీవితంలో జరిగిందంతా కూర్చోబెట్టి చెప్పు చూద్దాం. అవుతుందా? బైబిల్ నీ జీవితంలో ఏది కావాలో అది తెలియజేస్తుంది. ఒకరి జీవితంలో నా జీవితంలో ఏదో జరుగుతలేదే అండి అంటే, నేను ప్రార్థన చేస్తున్నా ఏం జరుగుతలేదంటే రీజన్స్ వారికి తెలుసు. అందరికీ కొన్ని చెప్పరు, కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు. వారి పాపములు అని చెప్తే చాలు, కానీ మనుషుడు చేసిన పాపాలన్నీ చెప్పుకుంటా ఉంటే ఎవరి మొహంలో చూసుకుంటారు అక్కడ అస్సలు. కానీ నేను పాపిని ప్రభు అని చెప్తే చాలంట, ఆయన దగ్గర ఒప్పుకుంటే చాలంట. బట్ దెన్ ఈరోజు మనుషులు ఆర్ సో ఇంట్రెస్టెడ్. ఏమేం పాపాలు? దేవుడు ఆది నుండి అంత మెరిగిన దేవుడు అనేది ఆలయంలో మరలా చెప్తూనే ఉన్నాము. ఇశ్రాయేలీయులు వారు బానిసలుగా వెళ్తారనేది, వారు బానిసలుగా బ్రతుకుతారనేది దేవునికి ముందే తెలుసా తెలీదా? అబ్రహాముతో ముందే చెప్పాడా లేదా? ఎంతకాలం ఉంటారో కూడా చెప్పారా లేదా? 400 సంవత్సరములు నీ సంతానం బానిసల్లాగా ఉంటారు ఐగుప్తులో. కానీ వారు బయటకు వచ్చేటప్పుడు మామూలుగా రారు, వారు బయటకు వచ్చేటప్పుడు ఊరక రారు. 400 సంవత్సరాలు వారు కేక వేసినా కూడా దేవుడు ఏమీ చేయలేదంట. 400 సంవత్సరాల తర్వాత మోషేని పంపిస్తే మోషేని ఎత్తింది నమ్మేరాళ్ళు. 10 సూచక క్రియలు చూపించాల్సిన అవసరం వచ్చింది. 10 మిరకల్స్, 10 వండర్స్, 10. ఆ 10 అయిన తర్వాత కూడా వారి బుద్ధి ఎలాగ ఉంది తెలుసా? రక్షించు దేవా అన్న వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఏమని కేకేస్తున్నారు, ఏమని ఏడుస్తున్నారు తెలుసా? ఎలుగెత్తి ఏడ్చారని వాక్యంలో ఉంటుంది. ఏమని ఏడ్చారు తెలుసా? మమ్మల్ని ఇక్కడ చంపుతానుగా తీసుకొచ్చావు. అనేక సార్లు దేవుడు చేసే కార్యాలు మన జీవితంలో ఎలా ఉంటుంది అంటే చంపుతానికి చేసేలాగా కనిపిస్తుంది. అనేక సార్లు దేవుడు నడిపించే మార్గం మనం చూసినప్పుడు దేవుడు నన్ను నాశనం చేస్తానుగా నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అనిపిస్తుంది. అనేక సార్లు అనుకుంటా, దేవా నన్ను రక్షించవా అని ప్రార్థన చేశాను, నన్ను ఏంటి ప్రభావ నాశనం చేస్తున్నావు నువ్వు అని అనిపిస్తుంది. పరీక్ష లేనిదే ఘనత లేదు, పరీక్ష లేనిదే విలువ లేదు, పరీక్ష లేనిదే జవాబు లేదు. దేవుడితో ఎప్పుడు నిన్ను పరీక్షిస్తాడు. పరీక్షించే విశ్వాస పరీక్ష యాకోబు పత్రికలో తెలియజేయబడతాయి కదా, విశ్వాస పరీక్ష. ఆ విశ్వాస పరీక్షలో నిలకడగా ఉండాలంట, నిలబడాలంట, ఓర్పుతో సహనముతో మన నిరీక్షణ కలిగిన వారిగా బ్రతకాలంట. చూసి పరీక్ష ఎప్పుడు ఉంటుంది, కానీ మనం వెళ్ళే అన్నీ మనకు అర్థం కాదు. అందుకని తిరిగి చూడాలి. అప్పుడు చెప్తావు, శ్రమను పొందుతున్న నాకు మేలైంది, ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వస్తాం నాకు మేలైంది. ఆ ఎర్ర సముద్రం దగ్గరికి మాత్రం రాకుండా నా జీవితం ముందుకెళ్ళి ఉంటే నా బ్రతుకంతా భయంతోనే నింపబడి ఉండేది. దేవుని వాక్యంలో చూస్తానండి, ఒక వ్యక్తి మరణిస్తంతో ఆ వ్యక్తి పైన ఉన్న అధికారం ఏదైనా సరే అయిపోయింది. బై డెత్ ఎవ్రీ రైట్ ఇస్ గాన్. రోమిలికి రాసిన పత్రిక 6:7 చనిపోయిన వాడు పాప విముక్తుడని ఏంటంట? పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వ్యక్తి పాప విముక్తుడంట. చచ్చినోడి పైన పాపానికి అధికారం లేదంట. అంటే పాపానికి ఒక మనిషి పైన ఎప్పటి వరకు అధికారము? చచ్చేంత వరకు. కానీ బాప్తిజం సాదృశ్యం ఏంటి? ఇందాక చెప్పాము, డెత్, బెరియల్, రిజరెక్షన్. చచ్చిన వ్యక్తి పాపం ఇంకేం అధికారం ఉంది? చావకపోతేనే పాపానికి అధికారం ఉంది. ఎప్పుడైతే నీవు బాప్తిజం పొందుకుంటున్నావో ఇట్ ఈస్ అ సైన్, నేను మరణిస్తున్నా, నేను కాదు. ఇట్ ఈస్ నో లాంగర్ ఐ డై, ఇట్ ఈస్ నాట్ మీ. నేను కాదు, నేను మరణిస్తున్నాను, నేను చచ్చిపోతున్నాను. ఇంకా జీవించినది క్రీస్తే. ఎప్పుడైతే ఈ మాటలు నమ్ముతామో నిశ్చయంగా మన జీవితంలో ఆ శక్తిని చూస్తామండి. ఇట్ టేక్స్ ఫెయిత్. మరలా చెప్తున్నాను, బాప్తిజం గురించి మాట్లాడేటప్పుడు ఒకటి నీటిలోకి వెళ్ళి మరణిస్తాం. ఇశ్రాయేలీయులేమో దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులేమో దేవుని బిడ్డలు, ఇశ్రాయేలీయులేమో దేవుని మొదటి ఫలం అంట, ప్రథమ ఫలం అంట, ప్రథమ కుమారుడు అంటే ఇశ్రాయేలు. దేవునికి అనేక మంది బిడ్డలు అండి. ఎంతమంది ఇక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు? హల్లెలూయా చెప్దామా? దేవునికి మొదటి బిడ్డ పేరేంటి తెలుసా? ఇశ్రాయేలు. బైబిల్ క్లియర్స్ ఇట్, ఐ విల్ షో యు. దేవుడు ఎంత రోషం కలిగిన దేవుడు అంటే, పోయి ఫరోతో చెప్పు, నా మొదటి బిడ్డను ఏళ్తాను చూస్తావు నువ్వు, నా మొదటి బిడ్డను పాడు చేస్తాను చూస్తావా, నీ బిడ్డను చంపుతానంటాడు దేవుడు.
ఆయన రోషం చూస్తామో ఆ రోషం కలిగిన దేవుడు మీ దేవుడా చూసుకోండి. ఎక్కడ ఎక్సోడస్ చాప్టర్ 4:22-23. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, ఏంటంట, నా జ్యేష్ఠ పుత్రుడు, మై ఫస్ట్ బోర్న్ సన్, నన్ను సేవించున్నట్లు ఆ. నా కుమారుణ్ణి పోనిమ్ము అని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమంటున్నాడు దేవుడు చూడండి క్లియర్ గా. నన్ను ఇశ్రాయేలు సేవించినట్లు- నా మొదటి కుమారుడయ్యా, నా జ్యేష్ఠపు కుమారుడయ్యా, నన్ను సేవించినట్లుగా వాడిని పో నువ్వు. ఈరోజు కూడా దేవుడు అట్లే రోషం కలిగి ఉన్నాడు. మరలా చెప్తున్నాను, ఈరోజు కూడా అదే రోషం కలిగి ఉన్నాడు దేవుడు. ఏంటి తెలుసా, దేవుడు అంటున్నాడు, సాతానా నా బిడ్డను విడిచిపెట్టు, నా బిడ్డను విడిచిపెట్టు. నా బిడ్డ వచ్చి ఏం చేయాలి? వర్షిప్. దేవుని ఆశ ఏంటంట? ఆయన ఆరాధించాలంట. ఆయన బిడ్డలు ఆయన్ని సేవించాలంట, ఆయన ఆరాధించాలంట. గాడ్ డిజైర్స్ దట్ యు వర్షిప్ హిమ్. దేవుడు ఆశపడుతున్నాడు మీరు ఆరాధించాలి. అపవాది చేయగలిగినంత ఏంటి తెలుసా, నిన్ను ఆయన ఆరాధించకుండా బంధించి పెట్టేదే వాడి పని. మీ జీవితంలో మీరు ఆ దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారు. ఈరోజు చాలామందికి ఆదివారం అంటే ఆరాధనకు వస్తాను టైం లేదు. ఇంకో ఉపవాస ప్రార్థన, దేవుని సన్నిధిలో సమయం గడుపుతామంటే వస్తానికి టైం లేదు. చాలామంది డ్యూటీ ఏంటి తెలీదా పాస్టర్ గారు, మాకు ఆఫీస్ ఉంటుంది తెలీదా? ఓ ఫరో బాగా పెట్టాడులే పని, తెలీదా? ఎందుకంటే బైబిల్లో మీరు చూస్తే ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలంటారో ఫరో ఏమి ఆజ్ఞాపిస్తాడు తెలుసా? వారికి పని పాటలేదంట, దేవుణ్ణి ఆరాధించుకుంటారు. పని ఎక్కువ చేయండి అన్నాడు, పని ఎక్కువ చేయమన్నాడు. ఎక్కువ పని అప్పచెప్పాడంట. ఎక్కువ పని అప్పచెప్తే వారికి ఏమవుతుంది? ఆరాధిస్తానికి టైం లేదు. ఈరోజు ఏమైనా తేడా వచ్చిందా దానికి? సేమ్ వే. ఈరోజు కూడా దేవుడు ఆలయంలో టైం లేదు. పనులు, బాధ్యతలు, కుటుంబము. దేవునికి మించింది ఏముందండి? దేవునికి మించింది ఏముంది? గాడ్ ఈస్ టెల్లింగ్ యూ వర్షిప్, వర్షిప్. ఈరోజు ప్రతి విశ్వాసకి నెంబర్ 1 టార్గెట్ ఆరాధించండి. దేవుని ఆరాధిస్తా నెంబర్ 1 బాధ్యత. దేవుని వాటిలో తెలియజేయబడతాడు ఏమని? వారు వచ్చి నన్ను ఆరాధించనే కానీ వారు నన్ను సేవించినట్లు ఆ. నా కుమారుని పోనిమ్ము అని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమంటున్నాడు దేవుడు? ఆజ్ఞాపిస్తున్నా, రిక్వెస్ట్ కాదు. రిక్వెస్ట్ లెటర్ పెడతలేదు దేవుడు, కమాండ్ అంట. లేకపోతే ఏంటి చూడండి అక్కడ, వానిని పంపనొల్లని ఎడల, వానిని పంపనొల్లని ఎడల, నా కొడుకుని నా దగ్గర పంపించకపోతే ఇదిగో ఆ. నేను నీ కుమారుణ్ణి ఆ. నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుము అనెను. ఆయన రోషం చూసారా అండి? దేవుని రోషం చూసారా? ఈరోజు రక్షించబడిన మీకు ధైర్యం ఉండాలి. బాప్తిజం తీసుకున్న మీకు ధైర్యం ఉండాలి. మీరు కానీ ఆయన ఆరాధిస్తానికి అడుగు తెస్తే అపవాది ఆపేడ దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? వాడిని చంపేస్తాను నేను. అదే ఒక తండ్రిలాగా మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. నా కుమారుడు నా దగ్గరకు వస్తాను నువ్వు వదలపోతే, బట్ ఇఫ్ యూ రెఫ్యూజ్ టు లెట్ హిమ్ గో, ఐ విల్ కిల్ యువర్ ఫస్ట్ బార్న్. యు సీ, గాడ్ ఇస్ ఎ జెలస్ గాడ్. దేవుడు రోషం కలిగిన దేవుడు. ఈరోజు చాలామంది దేవుని దగ్గర రారు, దేవుని దగ్గర సమయం గడపరు, దేవుని పాదాలు పట్టుకోరు, దేవుని సేవించరు. దేవా నన్ను విడిపించవా, దేవా నన్ను స్వస్థపరచవా, దేవా నాకు ప్రమోషన్ అవ్వా, దేవా నాకు అది చేయవా, దేవా నాకు ఇది చేయవా. ఐగుప్తులో 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు కేకేసినట్టు కేక అది. నో యూస్, నో రెస్పాన్స్. దేవుడు ఏది చేసినా నిబంధనకు తగినట్టుగా చేస్తాడండి. నిబంధనకు దాటి ఏది చేయడు. 400 సంవత్సరాలు వారు ఎంత కేకేసినా కూడా వారు దేవునితో నిబంధన చేశారా? కాబట్టి వారికి ఏం జవాబు రాలే. కానీ 400 సంవత్సరాల తర్వాత ఎందుకు విడిపించాడు దేవుడు? వారితో చేసిన నిబంధన కాదు, అబ్రహాంతో చేసిన నిబంధన. అబ్రహాంతో నిబంధన చేశారు. అబ్రహాంతో నిబంధన చేసిన ప్రకారము దేవుడు వాటిని బయటికి తీసుకొచ్చాడంట. దేవుడు వాటిలో తెలియజేయబడతాడు. ఎక్కడ? ఆదికాండము 15 అధ్యాయము 13-14 వచనాలు చదువుదామండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదురు. వారు మిక్కిలి ఆస్తితో అంట. దేవుడు ఖాళీగా బయటికి తీసుకురాడంట. శ్రమ పడ్డావు కానీ గొప్ప పొక్కిషంతో, మిక్కిలి ఆస్తితో. ఇంగ్లీష్ బైబిల్ అయితే గ్రేట్ సబ్స్టెన్స్ విలువ. ఇశ్రాయేలీయులు ఎట్లా వచ్చారనుకుంటారండి? బయటకు వచ్చేటప్పుడు ఎవరు చరిత్ర చెప్తారు, ఎవరు ఇట్లా నడవలేదంట, అందరూ ఇట్లా నడిచారంట.
ఎందుకు అనుకుంటున్నారు? ఆ ముందు రాత్రి చెప్తాడు కదా, ఏమని చెప్తారు? అందరినీ పొరుగొడతా ఉండే బంగారం వెండి దొరికిందంతా తీసుకుంటారా, అన్నీ అడుగు. ఎవడన్నా కాదన్నాడు అన్నాడు ఫస్ట్. ఎందుకు తెలుసా? వారు బయలుదేరి రాత్రి వారి ఇంట్లో మరణం చూసిన తర్వాత నా దేవుడు నీ దగ్గర నుండి తీసుకోమన్నాడంటే ఎవడన్నా కాదంటాడా? ఒరే నేను ఎక్కడ చచ్చిపోతాను రా బాబు, నీకు కావాల్సింది ఎందుకు తీసుకుని. చరిత్ర రికార్డ్ చేస్తుంది, ఎప్పుడైతే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తుని దాటి బయటకు వచ్చారో ఐగుప్తుని మొత్తం దోచుకుని పోయారంట. ఐగుప్తులో ఏం లేదంట సొమ్ము, కనబడిందంతా మోసుకున్నారంట. ఎంత అంత అంటే ఒక్కొక్కరు ఇట్లా మోసుకుని బయలుదేరారంట. ఎర్ర సముద్రం దగ్గర నేను అనుకుంటాను, ఒక సైడ్ ఫరో వస్తున్నాడు ఒకవైపు, ఆర్బీ వస్తుంది ఒకవైపు, అంటే బంగారం పడేసి పరిగెత్తాడరా అంటే ఎవడు పడేయలేదంట. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టడీ చేయబడింది, ఎర్ర సముద్రం నుండి వెళ్ళేటప్పుడు ఐగుప్తు చారియట్స్ అన్ని చూస్తాము కానీ ఐగుప్తు బంగారం అక్కడ కనపడదంట. ఏంటి? మొత్తం డీప్ అండర్ వాటర్కి వెళ్ళి బంగారం ఏమైనా దొరుకుతాయేమో తీసుకుందామని చాలామంది వేశారంట. ఆ వాయిడ్ చేసినప్పుడు దే కుడ్ ఓన్లీ ఫైండ్ చారియట్స్, వెపన్స్, బట్ నాట్ గోల్డ్, నాట్ సిల్వర్. ఎందుకంటే వీరు ఒక్కటి వదల్లా, నేను బ్రతుకుతే దీంతోనే, నేను బయటికి వెళ్తే దీంతోనే, ఇది నాది. మనకు అనిపిస్తుంది అదేంటి దేవుడు 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలును దోచుకునేలా చేశాడు, అన్యాయం కదా? అన్యాయమా? మరి 400 సంవత్సరాలు ఊరక పనిచేశారా? 400 సంవత్సరాలు బానిసలుగా చేసుకుని బయటికి ఊరకు వచ్చేస్తారా? దేవుడు ముందే చెప్పాడు, 400 సంవత్సరాల ఆస్తి ఒకేసారి తీసుకుని పోతాను బయటికి. 400 సంవత్సరాలు పొక్కిస్తాం. అపవాది నిన్ను నా అంచు వేసాడు అనుకుంటున్నావు, అపవాది నీకు ఇవ్వాల్సినంతా తిరిగి ఇచ్చేలాగా నేను న్యాయాధిపతిని, నేను న్యాయం జరిగిస్తా. ఐ విల్ డూ వాట్ ఈస్ రైట్. ఆయన న్యాయాధిపతి అండి, ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన బిడ్డలకి రావాల్సింది ఆయన బిడ్డలకు రాను ఒకటి బయటకు పోనాడు. నీ జీవితంలో నీ తరాలది కూడా కలిపి నీకు వస్తుంది. 400 సంవత్సరములు, ఎన్ని తరాలు అందరిది మోసుకుని పోయారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీ జీవితంలో సమకూర్చి జరిగించినది మీరు అనుభవిస్తానికి సిద్ధమా? Because many of us ask why God is not doing. Maybe God has to ask you, why are not you doing it? దేవుడు చేయట్లేదని చాలా మంది అడుగుతున్నారేమో. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఇదో చేయట్లేదు. ఈరోజు ఆయన చేయవలసిందంతా చేసి ముగించాడు. ఆ మార్గంలోకి రావాలి. ఆ మార్గం ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు మాత్రమే. ఆయన అంటాడు, నా ద్వారా తప్ప ఎవరో తండ్రి ఎద్దకు చేరలేదు. నిజంగా రక్షించబడ్డారా? పరీక్షించుకోదామండి దయచేసి స్థలంలోంచి. ఎలాంటి రక్షణ మీది? ఎలాంటి బాప్తిసం మీది? ఎలాంటి అభిషేకం మీది? ఎవరు సొత్తుగా బ్రతుకుతున్నారు? ఈరోజు మీ హృదయంలో స్తుతి ఉందా? మీ మనసులో నెమ్మది ఉందా? మీ మనసులో దేవుని వాక్యం ఉందా? మీ మనసులో స్తుతి నైవేద్యం ఉందా? మీ మనసులో ప్రార్థన విజ్ఞాపన ఉందా? మీ జీవితము సజీవ యాగంగా మీ దేహాన్ని సమర్పించుకున్నారా? Does your life has a sacrifice? Do you live a sacrificed life? ఇంకా సొంత జీవితాన్ని జీవిస్తూ నేను దేవుని ఆలయం అని పిలబడటానికి అవకాశం లేదు. యేసు ప్రభు చెప్పలేదా, మీరు పరిశుద్ధాత్మ ఆలయం అని మీరు ఎరుగరా? ఇంకా మనకు మందసపు పెట్టులు, ఇంకా ప్రత్యక్ష గుడారాలు మనకు అవసరం లేదు. ఈరోజు ఆ దేవుడు మనలో మన యందు జీవించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీవు అదే సాదృశ్యముగా నీ జీవితంలో సజీవ యాగముగా, నీ బ్రతుకు దేవునికి అంగీకారంగా, ఆయన పైన బలిగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ద ప్లేస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, ద ప్లేస్ ఆఫ్ ఫౌండేషన్, ద ప్లేస్ ఆఫ్ డెప్ట్ క్యాన్సిలేషన్. ప్రతి అప్పు కొట్టివేయబడింది ఇశ్రాయేలీయులది, ప్రతి శాపం కొట్టివేయబడింది ఇశ్రాయేలీయులది. ఆ ఎర్ర సముద్రము దాటిపోతామో దేవుని బిడ్డలుగా మార్చబడతాం. ఎర్ర సముద్రము దాటిపోతామో వారు ఎవరో కనబరచబడతాము. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏంటో కనబరచాలంటే నీవు ఆయన పక్షాన నిలబడాలండి. నమ్మదగిన దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధుల ప్రేమ తండ్రి, ఈ వాక్యము వింటూ ఇంకా రక్షణ పొందని వారు, ఇంకా నీకు సమర్పించుకుని వారు, ఇంకా నీతో కలపబడని వారు, ఇంకా అన్నీ తెలిసి ఇంకా లోక భ్రమలో ఉన్న వారిని చూడు ప్రభువా. నీ ఆత్మ వారిని ఇంకా ప్రేరేపించాలని వేడుకుంటున్నాను. నీ ఆత్మతో వారిని ఒక్కసారి మొత్తమని వేడుకుంటున్నాను. ఒక్కసారి వారిని దర్శించమని వేడుకుంటున్నాను. ఒక్కసారి నీ ఆత్మ ద్వారా వారిని తాకమని వేడుకుంటున్నాను ప్రభా. బండ హృదయాలను పగలగొట్టు ప్రభువా.
దేవా కన్నీటి హృదయాన్ని దయచేయి, దీన హృదయాన్ని దయచేయి, నీ ముందు యథార్థతతో తగ్గించుకునే జీవితంలో దయచేయి. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున నువ్వు ముట్టు ప్రభువా. దేవా ప్రతి ఒక్కరు ప్రార్థనా భారాలు ఎరుగున్న దేవా, నీ సన్నిధిలోకి, నీ ఆలయంలోకి ఎటువంటి ప్రార్థనా భారాలతో వచ్చున్నారో నువ్వు ఎరుగున్న దేవుడు ప్రభువా. ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి బంధకములైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి అవమానమైనా, ఎటువంటి పోరాటమైనా, ఎటువంటి ఫరోతరముతర పరిస్థితులైనా కూడా దేవా, నీ నామములో నీ ప్రజలకి జయం అనుగ్రహించబడును గాక, విడుదల అనుగ్రహించబడును గాక, స్వస్థత అనుగ్రహించబడును గాక, సమాధాన సంతోషములు అనుగ్రహించబడును గాక. యేసు నామములో మాకు కలదు అని నమ్ముతున్నాము అయ్యా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వెలుగు ఉన్నదప్పుడే పని చేయమన్నావు, అవకాశాలు ఉన్నదప్పుడే పని చేస్తానికి, తరుణాలు ఉన్నదప్పుడే అయ్యా జీవితాన్ని సరిదిద్దుకుంటానికి అయ్యా మేము ఉన్నవారు మీ వేగిరి పడటానికి సహాయం తెచ్చే ప్రభు. అంచెదినంలో ఉన్న మేము ముమ్మరంగా ప్రార్థించువారుగా, దృష్టి కలిగిన వారుగా, పనిచేయువారుగా, నీ రాజ్యం కొరకు ప్రయాసపడువారుగా, ఆత్మల్ని సంపాదించేవారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ, ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి నీ ఆత్మ కార్యాలని కొనసాగింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.